Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తన విజయాన్ని కైవసం చేసుకున్న వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి తనను గెలిపించిన వాటర్ మహాశయులకు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక మెజార్టీనిచ్చి నన్ను గెలిపించినటువంటి ఓటర్ దేవుళ్ళందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. అంతేకాకుండా నా గెలుపు కృషి చేసినటువంటి తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలన బాబ్జీ గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ తాతాజీ గారికి, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. వీర మహిళలకు, జన సైనికులకు అందరూ కూడా ఈరోజు ఈ విజయం ప్రజా విజయంగా భావించాలి. ఎందుకంటే ఇలాంటి మెజార్టీలు ఏకపక్షంగా రావడం అనేది ప్రజల్లో ఉన్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్ని, ఈ పరిపాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఓటు రూపంలో చూపించి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బతికించినటువంటి ముందుగా ఓటర్ దేవుళ్ళందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. అన్ని చోట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఈ పరిపాలన మీద. దోపిడీకి గురైంది రాష్ట్రం. దీన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ప్రజలు కసిగా ఓటేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించి అవినీతి పరులకు ఆంధ్ర రాష్ట్రంలో స్థానం లేదని నిరూపించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మరి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, ఏదైతే దోపిడీకి గురయ్యి అప్పులు పాలైపోయి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా, లెక్కర్లో దోపిడీ చేసినటువంటి వీటన్నిటి మీద కూడా మరి ఏ రకంగా దోపిడీ చేశారు, ఏ అధికారులు దీన్ని ఇక్కడ ఎలాంటి అధికారుల సమర్థతో వాళ్ళ సపోర్ట్తో ఈ దోపిడీ జరిగిందో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు లూటీ చేసిన డబ్బును అంతా కూడా తిరిగి కక్కించి ప్రజలకి మళ్ళీ ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, మరి వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, దాంట్లో నాకు కూడా స్థానం కల్పించినందుకు మరి మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా, నేను ఈరోజు రెండోసారి పోటీ చేసి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, మరి అందరికి కూడా నేను ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఓడిపోయింది కదా అని నాకు సీట్ ఇవ్వకపోతే ఈరోజు నాకు గెలిచే అవకాశం లేదు. నాకు గెలిచే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా శిరసావిస్తాం. ఖచ్చితంగా ఆయనకు తోడుగా ఉండి 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు మంచి చేసే అవకాశం ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి ఘన విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను వెన్నంటి ఉండి అన్ని విధాలా సహకారం అందించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఫస్ట్ నుంచి చెప్తాను, టౌన్ ఎర్ర తీసేద్దానే ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అలాగే మరి పెద్ద వయసున్న తాతలు, అవ్వలు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాం. ఎందుకంటే ఎంతటి సునామీ మీరు ఇస్తారని చెప్పి ఎప్పుడు అనుకున్న పరిస్థితి లేదు. నేనైతే తాడేపల్లిగూడెం టౌన్లో వస్తుంది అనేది కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి చేసిన అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు మరి ఇవన్నీ ఉంటే టౌన్లో ఖచ్చితంగా వ్యాపారస్తులు మొదలుకొని అందరూ కూడా అతన్ని అసహించుకునే పరిస్థితి వేళ మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ఉంది. పల్లెల్లో ఎలా ఉంటుందో అనుకున్నా, పల్లెల్లో కూడా ప్రతి పల్లె కూడా ఈవేళ మరి రెడ్డి కులస్తులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న తాళ్ళముదునూరుపాడు కానీ వెంటపాడు గ్రామంలో కానీ పెద్ద మెజార్టీతోటి మరి మా అభ్యర్థికి ఓటింగ్ వేసినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక సామాజిక వర్గమే నా వెంట నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈవేళ 52 సీట్లున్న రాయలసీమలో 5 సీట్లు వచ్చే పరిస్థితి కనపడింది. చాలా హేళన చేశాడు. ఇదివరకు 52 సీట్లు వస్తే 3 సీట్లు గెలిచేవారు. ఈవేళ బొత్స సత్యనారాయణ గారి కాడి నుంచి అందరూ ఇక్కడ శ్రీకాకుళం మొదలెట్టి బోణీ లేని మరి జిల్లాలు చాలా ఉన్నాయి. 10 సీట్లు వచ్చినాయి అంటే ఇప్పుడు 25 జిల్లాలు ఉన్నాయి. 25 జిల్లాల్లో 10 సీట్లు వచ్చినాయి అంటే 15 జిల్లాల్లో నీకు ఓపెనింగ్ లేదు. ఒక కడపలోనే 4 వచ్చినాయి అంటే ఇంకా మిగిలిన 6 అంటే 6 జిల్లాలకు సరిపోతే 7 జిల్లాలు 18 జిల్లాల్లో నీ పార్టీకి ప్రాతినిధ్యం లేదు అంటే నీ పరిస్థితి ఏంటనేది ప్రజలు తేటతలను పరిచారు. ఖచ్చితంగా మరి దీన్ని మేము ఇది వరకు జరిగిన దానికి ఒక గుణపాఠంగా తీసుకుని మరి ప్రజల పట్ల కానీ ప్రజల అభిప్రాయం మేరకే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారని చెప్పి అదే పరిస్థితి మరి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా మరి ప్రజల్ని విస్మరించుకోకుండా చక్కటి పరిపాలన అందించడానికి ప్రజాభిప్రాయాన్ని కూడా పూర్తిగా పరిగణనలో తీసుకుని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సువర్ణ యుగాన్ని తలపించేలాగా అది కూడా ఇప్పుడు మనకి ఎన్డీఏలో మనం భాగస్వాములు, ఎన్డీఏలో కీలక పాత్ర వహించే పరిస్థితిలో 16 సీట్లు ఉన్నాయి మనకి. జనసేన 2 సీట్లు ఉన్నాయి. 18 సీట్లు తోటి మనం మరి ఈవేళ ముందున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వాల్యూ మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి కావలసిన అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని అమరావతి రాజధానిగా మరి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతాయి. మరిన్ని నెలల్లోనే మనకి సక్రమమైన రాజధాని అది హైదరాబాద్ డెవలప్ అయిన విధంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తారని, అలాగే పోలవరం ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేస్తారని చెప్పి మరి మోడీ గారు ఇక్కడ సభల్లో చెప్పారు. చాలామందికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ రిజల్ట్. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు గాలి వస్తుందా తుఫాను వస్తుందా అంటే గాలి బాగానే ఉందండి, మనకు బాగానే వస్తాయని చెప్పారు. కానీ తుఫాను వస్తుందని చెప్పారు మోడీ గారు. అంటే ఆ తుఫాను ఏంటో సునామీ చూపించేసిన పరిస్థితి వేళ ప్రతి కార్యకర్త చాలా ఆనందంగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మాకైతే టిక్కెట్ లేకపోయినా మేమందరం సంఘటితంగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయానికి కృషి చేసాం. మరి ఆయన విజయంలో మరి తెలుగుదేశం పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పి మరి విజయోత్సవ సభలో మరిన్ని విశేషాలతోటి మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ వాటర్ మహాశయులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వాటర్ మహాశయులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా
మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, అలాగే మీ అందరినీ కూడా సక్రమమైన పరిపాలన అందించి అవినీతికి తావులేని పరిపాలన అందించడానికి కృషి చేస్తామని చెప్పి మీకు విధేయులుగా ఉంటాం. మిమ్మల్ని పీడించుకు తినే పరిస్థితి మాత్రం ఉండదని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఈ ఎలక్షన్ రోజులన్నీ జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికిన తాడేపల్లిగూడెం ప్రజలు భారీ కార్లు, బైకులతో ర్యాలీగా తరలివెళ్లి బొలిశెట్టి శ్రీనివాసును స్వాగతం పలికిన కూటమి సభ్యులు ఆనందానికి అంతే లేదు, హద్దులు లేవు అన్నట్లుగా భారీగా కాల్చిన బాణాసంచా అడుగడుగునా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అభినందనలు తెలియజేసిన నియోజకవర్గ ప్రజలు, నాయకులు.
తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాటర్ దేవుళ్ళందరికీ ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈ గెలుపుని నాకు ఇచ్చినందుకు, నాకు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, నాకు సహకరించినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలకి, తాడేపూడెం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరింత బాధ్యతనిచ్చారు. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చెందే దిశగా మీకు కష్టాల్లో మీ అంతా ఉంటానని ఆ రోజు మాట ఇచ్చాను. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా జీవితాంతకాలం మీకు కష్టకాల్లో నేను ఉండే అవకాశాన్ని భగవంతుని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఇది ప్రజా విజయంగా భావిస్తా ఉన్నా. ఇది నా విజయం కాదు, మీరు ఇచ్చిన విజయం, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన విజయం. ఖచ్చితంగా మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒకసారి మేము ముందుగానే చెప్పాం, ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తిని మనుషులు ఉన్న మన ప్రజలు ఎవరో కూడా అతన్ని ఎంత అసహించుకుంటున్నారో ఓట్ల రూపంలో చూపించారు. అలాగే తాడేపల్లిగూడెం జనం ఎంత మంచి మెజార్టీ ఇచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిపించారో మీరు అందరూ చూశారు. ఇవాళ ఇంత మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఆ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. అట్లాగే ఊరు బాగు చేసుకోవడానికి, ఈ రాక్షసుల చేతుల నుంచి విడిపించుకుని మన ఊరిని బాగు చేసుకోవడానికి ఎప్పుడు శ్రీనివాస్ గారు ముందుంటారు. ఖచ్చితంగా అదే పద్ధతిలో మనం ప్రయాణిద్దాం. మీ అందరి సహకారంతో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే జనసేనకి 21 out of 21, అలాగే 2 out of 2 ఎంపీస్ కూడా ఇవ్వటం, 100% రిజల్ట్ ఇవ్వటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంత అంటే కేకే గారు ఇచ్చిన సర్వేకి ఏమాత్రం తీయకుండా అంతకంటే భారీ మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారంతో మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్. ప్రజానికాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. తాడేపల్లిగూడెం మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మా నాన్నగారికి ఎంత మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే రానున్న రోజుల్లో మన ఊరిని బాగు చేసుకునే దానికి కూడా మీరు అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి, మీ అందరికీ ఒక సేవకుడిగా మాత్రమే ఆయన ఉంటాడు తప్ప ఏదో హోదా ఇచ్చారని చెప్పి చూపించే మనస్తత్వం ఆయనది కాదు. ఖచ్చితంగా ఊరు బాగుంటుంది. మనందరం కూడా మన పనులన్నీ కూడా సక్రమంగా చేయించుకోవడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే నరసాపురం పార్లమెంట్ గారు రాష్ట్రంలో కూడా చాలా గణనీయమైనటువంటి మెజార్టీలతో కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. ఏదైతే మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పామో తాడేపల్లిగూడెం 1983, 84 కంటే ఎక్కువ మెజార్టీలు వస్తాయని చెప్పాం. అలాగే జరిగింది. ప్రజల ఆశీస్సులు, ప్రజాప్రభుత్వం అంతా కూడా జనసేన ఆశీర్వదించారు. ఇదే బాధ్యత ప్రతి క్యాండిడేట్ మీద ప్రజలు ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ గెలిపించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన. టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన మన బొలిశెట్టి గారి విజయం ప్రజల విజయంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రజలు మా అందున్నారు. ప్రభుత్వాన్ని తిరగరాశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఒప్పు చేయకుండా ప్రజలు ఆశాసించిన ప్రభుత్వాన్ని నడిపిస్తామని, ప్రజలకందరికీ అందుబాటులో ఉండి ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తామని మనం ఈ విజయాన్ని అందించిన మన తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ విజయం వెనకాల తోటగోపి గారు క్రియాశీలక పాత్ర పోషించి కీలకంగా వ్యవహరించడంలో మరింత విశేషం ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ సూపర్ హిట్ ఇలా జరుగుతుందని అప్పుడే ఊహించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సంవత్సరాల క్రితమే వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని ఆయన చెప్పిన దాని మీద ఆయన స్టాండ్ అయ్యి ఈ రోజున ఇంత మెజార్టీ తీసుకురావడానికి మూల కారణం ఆయనే. అంచేత టీడీపీ గెలవడానికి బీజేపీతో మనకు కూడా పొత్తు కనెక్ట్ అవడానికి కూడా ఇక్కడ బీజేపీ తోటి ఇక్కడ మనకి పొత్తు కలపడానికి కూడా ఆయన చేసిన కృషి వల్లే ఈ రోజున ఈ విజయం సునామీ కన్నా ఎక్కువ పెద్ద పదవి ఏంటంటే 11 పంచెస్
ఈ మెజార్టీ కూడా 1983లో ఎన్టీ రామారావు గారికి వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ వచ్చింది. ఎన్టీ రామారావు గారికి 83లో నీళ్ళు ఆంజనేయులు గారికి 38,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. 44,000 ఓట్లు వచ్చింది. దానికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మెజార్టీ అయినా 60,000, 70,000 కూడా వచ్చాయి. అంతేత ఈ యొక్క గుర్తు వల్ల ప్రజల గెలుపుగా భావించి అదేవిధంగా రాబోయే కాలంలో మంచి పరిపాలన అందిస్తారని మనందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తాడేపల్లి విశ్వర్ సింగ్ గారు అఖండ మెజార్టీతో నెగ్గారు. ఈ నెగ్గుతున్న ఈ కూటమికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన తగ్గి ఆయన సీటు తగ్గించుకుని మొత్తం అందరినీ కలిపి చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు విజయమైంది, ప్రజల విజయమైంది. ఈ విజయాన్ని విశ్వర్ సింగ్ గారు ఒప్పు చేయకుండా మొత్తం అందరినీ నియోజకవర్గాన్ని కాపాడి రక్షిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.